హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు, ఫ్యాన్సీ అలాగే హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు మనం శారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాము. మరి ఆషాఢ మాసం కాబట్టి మన వ్యూవర్స్ అందరికి ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి? ఆషాఢ మాస సందర్భంగా కంచి పట్టు చీరల మీద 50% అండి. ఓకే. అలానే ఉప్పాట పట్టు చీరల మీద 40%. లైట్ వెయిట్. ఓకే. అలానే ఆల్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్ మీద 10% అప్ టు 50%. 10% నుంచి 50% వరకు, అంటే శారీని బట్టి మనకి డిస్కౌంట్ ఉంది. అలానే హాఫ్ శారీస్ కూడా మీకు డిస్కౌంట్ ఉంటుంది. ఓకే. మరి ఫస్ట్ ఏ శారీ చూపిస్తారు? ఫస్ట్ కంచి పట్టు అండి. కంచి పట్టు కళాక్షేత్ర. ఓకే. ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే టోటల్గా మనకి చంద్రకాంత కలర్లోనే లైట్ కలర్ ఇచ్చారు. రెగ్యులర్గా అయితే మనకి మజెంటా పింక్ ఇస్తారు, కానీ దీంట్లో కలర్ అనేది మనకి వేరియేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పళ్ళులో టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన కొంచెం డల్ ఫినిషింగ్తో మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. అలాగే టూ సైడ్స్ ఎడ్జెస్లో కూడా బ్యాక్గ్రౌండ్లో చిన్న డాట్ లాగా డిజైన్ ఇచ్చేసి దాని పైన వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ బొకే స్టైల్ తీసుకున్నారు. ఎడ్జ్లో ఆరో మార్క్. సేమ్ ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఒక క్రీపర్ పార్ట్ కూడా ఉంటుంది సెకండ్ వైపు మనకి టూ సైడ్స్. ఇక్కడ ఎల్లోలో మిక్స్ అయింది కాబట్టి కలర్ అనేది కనిపించట్లేదు. అక్కడ మనకి కాంట్రాస్ట్ ఉంది కాబట్టి ఆ కలర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్. సేమ్ అదే డిజైన్ మెయిన్ సారీ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఉంటుందండి, బోర్డర్ లో, కాకపోతే కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారు. ఓకే. సారీ అంతా ఓపెన్ చేద్దాం. ఓకే, అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారండి మనకి బోర్డర్ కూడా. ఇంతకు ముందు మనం పళ్ళులో ఏదైతే ఒక టర్నింగ్ క్రీపర్ చూసామో అదే టర్నింగ్ క్రీపర్ కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అనేది మనకి కాంట్రాస్ట్ అవడం వల్ల ఈ డిజైన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ పైన కూడా కొంచెం డిజైనర్ వేర్లో మనకి ఆరో మార్క్ లాగా క్రియేట్ చేశారు. చిన్న బోర్డర్. టూ సైడ్స్ ఇదే ఉంటుందా? సేమ్ బోర్డర్. ఓకే, టూ సైడ్స్ సేమ్ బోర్డర్. ప్లస్ ఇక్కడ కూడా ఫుల్ కాంట్రాస్ట్ డిజైనింగ్ కాకుండా సెల్ఫ్ కలర్స్ కాంబినేషన్ కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఫుల్ కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ కలర్ కాబట్టి కొంచెం దగ్గర కలర్ కాంబినేషన్ కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ కలర్ అవుట్లైన్తో గోల్డ్ కలర్ ఫ్లవర్ లుక్ ఇచ్చారనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్లో కలర్ఫుల్గా డిజైన్ చేశారు. ఇలా వస్తుంది శారీ, ఫుల్ శారీ. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. పళ్ళు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో చంద్రకాంత కలర్, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ శారీలో ఉన్నటువంటి బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 4300 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్, 4300 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ హైందవి పట్టు అండి. హైందవి పట్టు, లైట్ వెయిట్. ఓకే. కలర్ కూడా పికాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉంటుంది. దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు. అది కూడా డార్క్ రాణి పింక్. పళ్ళు చూసినట్లయితే టోటల్గా మనకి బ్రైట్గా ఇచ్చారండి. మొత్తం కూడా జరీ ఉంటుంది హెవీగా. పళ్ళు మాత్రం మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ లేకుండా ఓన్లీ మ్యాంగోస్తోనే మనకి ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేస్తారు. రెగ్యులర్ ప్యాటర్న్ ఏంటంటే మనకి బొకే స్టైల్లో ఫ్లవర్స్ ఇస్తూ ఉంటారు, అలా కాకుండా మనకి మ్యాంగో డిజైన్తో క్రియేట్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఎంటీగా, అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపిస్తూ దానిపైన మనకి జరీతో ఒక టర్నింగ్ మ్యాంగో క్రీపర్. మొత్తం ఆల్ ఓవర్ 1 మీటర్ పళ్ళు అంతా కూడా జరీతో ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్ జరీ బోర్డర్ ఇచ్చారు. రెగ్యులర్గా ఇచ్చే బోర్డర్ కాకుండా కొంచెం సాటిన్ టైప్లో మనకి ఇట్లా ఫీల్ చేయగానే మనకి సాఫ్ట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఏంటంటే పైన బోర్డర్ మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా, కింద కడ్డీ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా థ్రెడ్ వర్క్ బోర్డర్. దట్టు ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో మ్యాంగో క్రీపర్ ఫ్లవర్స్ డిజైన్ కాకుండా సేమ్ ఆ డిజైన్ ఇక్కడ యాడ్ చేస్తూ అక్కడక్కడ మనకి ఇట్లా ఒక బంచ్ లాగా కూడా ఇచ్చారు. అది కూడా పింక్ కలర్ థ్రెడ్. పళ్ళు కలర్. ఓకే. జెరీ కలర్ అండ్ పళ్ళు కలర్ మాత్రమే ఉంటుంది దీంట్లో. మిగిలిన పార్ట్ మొత్తం కూడా అంటే టూ సైడ్స్ ఇచ్చారండి ఈ బంచెస్. టూ సైడ్ ఉంటుందండి. ఓకే. కింద బోర్డర్ కి టచ్ చేస్తూ ఒక బంచ్ ఇచ్చారు, పైన కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కి టచ్ చేస్తూ. శారీ మొత్తం కూడా సేమ్ గ్యాప్స్ మెయింటైన్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, పింక్ కలర్. ఓకే. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు, ఓన్లీ కడ్డీ బోర్డర్స్. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 5950. ఆఫ్టర్ డిస్కౌంట్ 5950 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఈ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటుందండి. ఈ ఆఫర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
బొటిక్ అండి. బొటిక్ సారీ, బొటిక్ లో బ్లాక్ కలర్ అండి. వావ్. బొటిక్ లో మనకి ఫ్యాన్సీ సీకో వస్తుందండి ఇది. ఓకే, బొటిక్ లోనే మనకి సీకో డిజైన్. సీకో డిజైన్. ఇక్కడ టోటల్ గా మనకి ప్యూర్ చందేరి మెటీరియల్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లీఫ్ వర్క్ ఇచ్చారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే పింక్ కలర్ బోర్డర్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ కి మిడిల్ లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనకి ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి పళ్ళు అండి, ఓన్లీ 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఉంటుంది. అలాగే డిజైనర్ బోర్డర్స్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పింక్ కలర్ కాంబినేషన్ క్రీపర్ పార్ట్, ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే పర్పుల్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మధ్యలో లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఈ లీఫ్ వర్క్ అనేది బాగా హైలైట్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ మీద జరీ వచ్చేసరికి మంచి షైనింగ్ వస్తుంది. సో ఎక్కడ కూడా మనకి షైనింగ్ అనేది తగ్గకుండా ఫ్యాన్సీ టైప్లో మనకి లుక్ కనిపించే విధంగా, పార్టీవేర్ టైప్ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారు, ఫుల్ శారీ అంతా. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. బ్లాక్ కలర్, బ్లాక్ కలర్, పింక్ కూడా వేసుకోవచ్చు. పింక్ కలర్ కూడా వేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కావాలంటే పింక్ ఉంటుంది. ఇక్కడ మాత్రం బ్లాక్ కలర్ టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే శారీలో మల్టీ కలర్ కాంబినేషన్ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో గ్రీన్, పింక్ అండ్ పర్పుల్ కలర్ సేమ్ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2250 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 2250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోహినూర్ కోరా సిల్క్ అంటారు ఇది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండి. కలర్ కూడా హనీ కలర్ తీసుకున్నారు. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా, కలర్ కాంబినేషన్ కాకుండా హనీ కలర్ వచ్చింది. గోల్డ్ కలర్ కాంబినేషనే కనిపిస్తుంది ఆల్మోస్ట్ శారీ అంతా. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా ఓన్లీ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక సన్నటి బోర్డర్ లాగా మాత్రమే ఇచ్చారు. మిగిలిన శారీ అంతా కూడా ఆల్టర్నేట్ లైన్స్. ఇక్కడ వచ్చేసరికి సాటిన్ బ్యాక్గ్రౌండ్తో హనీ కలర్ ఉంటుంది, గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో. ఇక్కడ టోటల్గా మనకి హనీ కలర్ ఇచ్చారు. ఈ ఆల్టర్నేట్ లైన్స్ ఏదైతే ఉందో ఈ ప్లెయిన్ లైన్ లోపల మనకి ఒక సర్కిల్ టైప్లో గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన మనకి గ్రీన్ కలర్తో లోటస్ ఫ్లవర్, ఇంకొకటి వచ్చేసరికి పింక్ కలర్, ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్, అంటే 3 కలర్స్ వేరియేషన్తో శారీ అంతా కూడా కలర్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఈ సాటిన్ మెటీరియల్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ కూడా ప్లెయిన్ కాకుండా మనకి గోల్డ్ కలర్తో లైన్స్ కనిపించే విధంగా ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్, రెండు వైపులా కూడా సన్నటి లైన్స్ ఇచ్చేసి మధ్యలో కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా, కింద మాత్రం మనకి పర్పుల్ కలర్ యాడ్ చేశారు. బ్రైట్గా కనిపిస్తుంది. దానిపైన ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఉంటుందండి. రోజ్ ఫ్లవర్స్ని ఫుల్ ఫ్లవర్ కాకుండా హాఫ్ ఫ్లవర్ టైప్లో తీసుకుని దాని కింద లీఫ్ వర్క్ అండ్ క్రీపర్ వర్క్ మొత్తం కూడా జరీతో ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి. కలర్స్ ఉంటాయి కానీ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ అంటే సేమ్ కలర్ వచ్చింది కానీ శారీలో మనకి 3 కలర్స్ ఇచ్చారు కదా, పర్పుల్ కలర్, అలాగే పింక్ అండ్ గ్రీన్ కలర్. ఈ 3 కలర్స్లో మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ 3 కలర్స్ కాంబినేషన్లో చెక్స్ బ్లౌజెస్ ఎప్పుడు రెడీమేడ్ అవైలబుల్ ఉంటుంది, అది వేసుకున్నా కూడా వేరియేషన్ ఉంటుంది. వద్దు మనకి సెల్ఫ్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది అనుకుంటే సెల్ఫ్ డిజైన్ కూడా. ఓకే, ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2550. ఆఫ్టర్ డిస్కౌంట్ 2550 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్టుడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడ్ తర్మా. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ అండి. పట్టులో లైట్ వెయిట్ ప్రియాంక పట్టు అంటారండి. ఇది ప్రియాంక పట్టు లైట్ వెయిట్ అంటే థ్రెడ్ వర్క్ కమ్ జరీ వర్క్ అండి. ఓకే, అంటే బ్లూ షేడ్స్ లోనే వచ్చింది కానీ పళ్ళు, సారీ వచ్చేసరికి డార్క్ బ్లూ షేడ్, ఇక్కడ వచ్చేసరికి లైట్ బ్లూ షేడ్ తీసుకున్నారు. దీనిపైన 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఈ సారీకి ఒక లైన్ డైమండ్ డిజైన్, ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్, 2 డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు. 1 మీటర్ ఫుల్ కవర్ చేశారు. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగానే లాంగ్ నుంచి చూసినట్లయితే కనిపిస్తుంది కానీ ఇది కడ్డీ బోర్డర్ లాగా కాకుండా సన్నటి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ప్లస్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, అలాగే లోపల ఇంకొక టెంపుల్ వచ్చేసరికి బ్లూ కలర్, మ్యాంగో వచ్చేసరికి బ్లూ కలర్.
పళ్ళులో ఉన్నటువంటి బోర్డర్కి సారీ బోర్డర్కి వేరియేషన్ ఉంటుంది. పళ్ళులో బోర్డర్ చూసినట్లయితే మనకు ఒక లోటస్ ఫ్లవర్ని అవుట్లైన్ బ్లూ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ ఇదే బోర్డర్ వస్తుంది. 2 సైడ్ ఇదే బోర్డర్. మధ్యలో కూడా మనకి లీఫ్ వర్క్ సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది, ఫ్లవర్ డిజైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఈ లీఫ్ని మాత్రమే మనకి జరీతో బాగా హైలైట్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా క్యూట్గా చిన్న చిన్న లీవ్స్ ముదుముదుగా మొత్తం శారీ అంతా చక్కగా డిజైన్ చేశారు. లీవ్స్ అనేది బాగా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్ అవుతుంది. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ సేమ్ అండి, సెల్ఫ్ లైట్ శారీలో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ప్లస్ సేమ్ డిజైన్ సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 2795 రూపీస్. 2795 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ శారీ అండి, ఫ్యాన్సీ షిఫాన్ మెటీరియల్. షిఫాన్ మెటీరియల్. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ షిమ్మర్ షిఫాన్. ఓకే, లంగావని స్టైల్. లంగావని స్టైల్ వస్తుంది. ఓకే, ఇదంతా కూడా మనకి షైనింగ్ ఉన్నటువంటి షిఫాన్ మెటీరియల్ అండ్ స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి షోల్డర్ పార్ట్ అండి. 2.5 మీటర్స్ మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తోనే స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఏంటంటే లోపలంతా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట. బుడ్డి బుడ్డి కుందన్స్తో చిన్న ఫ్లవర్ టైప్ డిజైన్ క్రియేట్ చేశారు. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే ఒకటి వచ్చేసరికి నేవీ బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ ప్లెయిన్ ఉంటుంది. తర్వాత గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ బోర్డర్, తర్వాత పైపింగ్ వచ్చేసి రెడ్ కలర్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే మనకి 2 సైడ్స్ కార్నర్ పళ్ళులో ఇచ్చారు. ప్లస్ మనకి షోల్డర్ పార్ట్కి వచ్చే విధంగా బిగ్ సైజ్లో ఒక లీఫ్ వర్క్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఎంబోజ్ కాటన్ థ్రెడ్ వర్క్తో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి లీఫ్ వర్క్. ప్రతి ఒక్క లైన్కి కలర్కి కాంబినేషన్కి మధ్యలో వచ్చేసి మనకి కుందన్ వర్క్ ఇచ్చారనమాట. చాలా స్టైలిష్గా సింపుల్గా బ్యూటిఫుల్ లుక్ ఉండే విధంగా ఉంటుంది. ఇది ఈ బోర్డర్ అనేది పళ్ళు వరకు మాత్రమే ఉంటుంది, కానీ ఈ ప్యాచెస్ మాత్రం ఆల్ ఓవర్ సారీ అంతా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి షిఫాన్ మెటీరియలే కానీ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ కూడా మనకి కుందన్ వర్క్ ఉంటుంది. ప్లస్ కుచిళ్ళ పార్ట్లో కూడా లీఫ్ వర్క్ అనేది ఇక్కడ కామన్గా కంటిన్యూ చేశారనమాట. శారీ మొత్తం కూడా ఈ లీఫ్ వర్క్ అనేది వస్తుంది ఫుల్ శారీ. మరి ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఉన్నటువంటి శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. సేమ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, రెడ్ అంటే షోల్డర్ పార్ట్లో రెడ్ వచ్చింది కదా, అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మనకి కావాలంటే క్రీమ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ఇలా తీసుకున్నారు 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ 2750 ఆఫ్టర్ డిస్కౌంట్. 2750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. జార్జెట్ షిఫాన్ అండి, జార్జెట్ షిఫాన్. ఇది సప్తపది అంటారండి దీన్ని. సప్తపది. అలాగే అన్ని కలర్స్ కూడా యాడ్ ఉన్నాయండి. ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఇప్పుడు జార్జెట్ మెటీరియల్ ఇంతకు ముందు కంపల్సరీ మనకి ఇట్లా కొంచెం క్రషర్ టైప్ ఉంటే ఐరన్ కంపల్సరీ అనుకునేవాళ్ళు, కానీ ఇది ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయిపోయింది. ఎంత క్రషర్ మెటీరియల్ ఉంటే అంత ఫ్యాషన్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా బోర్డర్స్ మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్, రెడ్ కలర్ రా సిల్క్ మెటీరియల్, అలాగే షిమ్మర్తో ఒక 3 కలర్స్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకి పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ప్యూర్ షిఫాన్ లైట్ వెయిట్ సారీకి డిఫరెంట్ కలర్స్తో డిజైన్ బాగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. పింక్ కలర్, ఎల్లో కలర్, పీచ్ కలర్, బ్లూ, పింక్, ఎల్లో, మళ్ళీ అగైన్ పీచ్ కలర్. మధ్యలో మాత్రం మనకి షోల్డర్ పార్ట్ అండ్ వేరియేషన్ తెలిసే విధంగా క్రీమ్ కలర్ పైన క్రాస్ అండ్ స్ట్రైట్ లైన్స్తో మనకి చెక్స్ లాగా కనిపించే విధంగా సపరేట్గా బోర్డర్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఈ అన్ని కలర్స్ పైన కూడా మనకి కుందన్ వర్క్ ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో కింద బోర్డర్ వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ బ్లాక్ కలర్ కింద మాత్రం మనకి స్కట్ బోర్డర్ లాగా బ్లాక్ కలర్ మెటీరియల్ ఇచ్చారండి. దానిపైన కూడా 3 ఫ్లవర్స్ని మనకి లోటస్ ఫ్లవర్స్ని 3 కలర్స్ కాంబినేషన్ ఆరెంజ్, రెడ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో 3 ఫ్లవర్స్ చొప్పున ఒక బంచ్ లాగా ఇచ్చారు. మళ్ళీ అగైన్ కొంచెం గ్యాప్స్ తీసుకుని మళ్ళీ ఈ బంచ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అట్లా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ 3 ఫ్లవర్స్ బంచ్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ని మనకి కంటిన్యూ చేస్తూ కొంచెం ఒక టెంపుల్ టైప్ వచ్చే విధంగా మనకి స్టోన్స్ ఇచ్చారనమాట. ఇట్లా ఈ సారీ కాస్ట్ 1650 రూపీస్. ఓన్లీ 1650 రూపీస్కి ఈ కలర్ఫుల్ శారీ అవైలబుల్ ఉంది. అది కూడా డిస్కౌంట్ ఆఫర్లో కాబట్టి ఈ ప్రైస్కి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇది జార్జెట్ షిఫాన్ అండి, లక్ష్మీపతి అంటారు. ఇది జార్జెట్ షిఫాన్ లక్ష్మీపతి సారీ. లక్ష్మీపతి. ఓకే,
2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బ్లూ గ్రీన్ ఇట్లా ఆల్ కలర్స్తో మనకి మొత్తం కూడా ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి గ్రీన్ కలర్తో హైలైట్ అయ్యే విధంగా చెర్రీస్ కలర్ అయితే మనకి రెడ్ కలర్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి చెర్రీ టైప్లోనే ఇచ్చారు, కానీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్, పింక్ అండ్ బ్లూ కలర్ ప్లెయిన్ తీసుకుని దాని మధ్యలో లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. ఈ మిర్రర్ వర్క్తో ఉన్నటువంటి ఈ ప్లెయిన్ బోర్డర్స్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. అలాగే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ తర్వాత కూడా ప్యూర్ జార్జెట్ మెటీరియలే యూజ్ చేశారు, కానీ ప్లెయిన్ కలర్ మజంటా పింక్ తీసుకుని దానికి ఇక్కడ ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ మధ్యలో ఇచ్చారు. బోర్డర్ ఎడ్జ్కి కంటిన్యూ చేయకుండా మధ్యలో ఇచ్చారండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మల్టీ కలర్ కాంబినేషన్తోనే ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్తో థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. టోటల్ శారీ అంతా కూడా కుచిళ్ళ పార్ట్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. వేరియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. కుచిళ్ళ పార్ట్లో చూసినట్లయితే టోటల్గా థ్రెడ్ వర్క్ ఉంటుంది. అలాగే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక ఫ్లోరల్ ప్రింట్. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్లో వన్ ఆఫ్ ది కలర్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఉంది కదా, ఆ కలర్ కాంబినేషన్ కొంచెం క్రషర్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బ్లౌజ్కి సేమ్ బోర్డర్ ఇచ్చాడు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1750 రూపీస్. 1750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. వనస్థలిపురం గీతాకృష్ణలో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. నెక్స్ట్ వెరైటీ మైక్రో షిఫాన్ అండి. మైక్రో షిఫాన్ లైట్ వెయిట్. ఓకే, గ్రీన్ కలర్ అండ్ బ్లాక్. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్. మొత్తం ప్రింటెడ్ స్టైల్ ఉంది. టోటల్ ప్రింటెడ్. ఓకే, ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు అంతా కూడా అన్ఈవెన్ గా ఉండే విధంగా వేవ్స్ లైన్ లాగా ఇచ్చారు. మొత్తం కూడా బ్లాక్ కలర్ ప్రింట్. సారీ చూసినట్లయితే మనకి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు మొత్తం మనకి సపరేట్గా వేరియేషన్ అనేది చూపించారు. ప్లస్ పళ్ళులో అలాగే శారీలో కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చే విధంగా మనకి దీంట్లో ప్రింటెడ్తో పాటు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న డాట్స్ టైప్లో ఉన్నటువంటి మ్యాంగో డిజైన్ కనిపిస్తుందో ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ అంతేకాకుండా బ్లాక్ కలర్ ప్రింట్ ఉంది కదండి శారీ మొత్తంలో కూడా, దానికి తగ్గట్టుగా ఉండే విధంగా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో ఒక చిన్న బోర్డర్ పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ లేస్ వర్క్ ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇంతకుముందు మనం వేవ్స్ లైన్ చూసాం కదా, వేవ్స్ లైన్ తర్వాత మొత్తం కూడా లీఫ్ వర్క్తో ప్రింట్ ఇచ్చారు. దీనిపైన కూడా మనకి మొత్తం కూడా ఈ వర్క్ కనిపిస్తుంది అక్కడక్కడ మ్యాంగో వర్క్. తర్వాత మళ్ళీ పళ్ళులో ఏదైతే వేవ్స్ లైన్ డిజైన్, మళ్ళీ అగైన్ మళ్ళీ లీఫ్ వర్క్ ఇట్లా. బ్లౌజ్ మనకి బ్లాక్ ఇచ్చారండి. బ్లాక్ కలర్ టోటల్ తీసుకుని దానికి ఏంటంటే గ్రీన్ కలర్ డాట్స్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? కేవలం 650 రూపీస్ అండి. ఓన్లీ 650 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మట్కా సిల్క్ అండి. మట్కా సిల్క్. ఓకే, బేస్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్. ఓకే, 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఈ 1 మీటర్ పళ్ళులో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది కలర్ఫుల్గా. దాంట్లోనే మనకి ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నారు. పళ్ళు మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ప్రింటెడ్ స్టైల్ వచ్చింది. అలాగే క్రీమ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్తో డిజైనింగ్ ఇచ్చేసి దాంట్లోనే కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ లుక్ తీసుకొచ్చారు. మధ్యలో మొత్తం కూడా ఎక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది కనిపించకుండా లీఫ్స్తోనే ఫ్లవర్ లాగా కనిపించే విధంగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి లీఫ్ వర్క్ లాగానే వస్తుంది. అది లీఫ్ లాగా ఒక బంచ్ అయ్యేసరికి మనకి ఏంటంటే ఫ్లవర్ లుక్ కనిపిస్తుంది. అలాగే పైన బోర్డర్స్లో కూడా పీచ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో విత్ బ్లూ కలర్ మిక్స్ చేస్తూ మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి, మెటీరియల్ సాఫ్ట్ ఉంది, కలర్ చాయిస్ ఉంది. ఓకే, కలర్ చాయిస్ ఉంది. ప్లస్ డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి మస్టర్డ్ కలర్ అండి, సెల్ఫ్ డిజైన్. ఓకే, అంటే దీంట్లో సారీలో ప్రింట్ ఏదైతే డిజైన్ వచ్చిందో ఎల్లో కలర్ సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? అది కేవలం 795 రూపీస్.
ఓన్లీ 795. అన్ని రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి గీతా కృష్ణలో. ప్యూర్ కంచిపట్టు శారీస్ దగ్గర నుంచి మనకి 500 రూపీస్ శారీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నాగాలాండ్ కాటన్ శారీ అండి. నాగాలాండ్ కాటన్ మెటీరియల్. వావ్, ఇది వచ్చేసరికి మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్, తర్వాత బ్లూ, తర్వాత ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో. ఇట్లా మనకి కలర్ వేరియేషన్లో బ్లాక్ కలర్ ప్రింట్ తీసుకున్నారనమాట. బ్లాక్ కలర్ ప్రింట్ కూడా మనకి ఏంటంటే ప్యాటర్న్స్ టైప్లో ఇచ్చారు. ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ వచ్చే విధంగా మాత్రమే కవర్ చేశారు, అక్కడ బంచెస్ స్టైల్లో కవర్ చేశారు. ఇట్లా మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. టోటల్ శారీ మొత్తం కూడా లైన్స్ వైజ్ ఉంది. ఓకే, లైన్స్ వైజే ఉంది, కాకపోతే దాంట్లో ఎల్లో కలర్లో మళ్ళీ ఇట్లా క్రాస్ లైన్స్ డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు. పైన చూసినట్లయితే గ్రీన్ కలర్, రెడ్ మీద సెల్ఫ్ బంచెస్, తర్వాత బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ఒకటి ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేస్తూ మధ్యలో మాత్రం ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్ వైజ్గా చూపించారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. శారీలో మనకి బోర్డర్లో గ్రీన్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ మొత్తం టోటల్ శారీ అంతా. సో ఈ కలర్ కాంబినేషనే మనకి బ్లౌజ్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి ఫుల్ కాటన్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు. రెడ్ కావాలంటే రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ శారీకి చక్కగా సెట్ అయిపోతుంది. ఈ శారీ కాస్ట్ 795 రూపీస్. ఓన్లీ 795 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ నాగాలాండ్ కాటన్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. హాఫ్ శారీ అండి. హాఫ్ శారీ. ఓకే, మెటీరియల్ షిఫాన్ మెటీరియల్. రెగ్యులర్గా మనం చూసేది ఏంటంటే నెట్టెడ్ మెటీరియల్ చూస్తాము. ఇది వచ్చేసి టోటల్గా షిఫాన్ మెటీరియల్, ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ టోటల్గా ఆరెంజ్ కలర్ కాంబినేషన్, స్కర్ట్ పార్ట్కి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్తో. ఇది కూడా గోల్డ్ కలర్ మిర్రర్ వర్క్, అంటే రియల్ మిర్రర్ కాకుండా రేకులు ఉంటాయి కదా, సేమ్ దాంట్లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సింపుల్గా ఇచ్చినా కూడా కలర్ అనేది చేంజ్ చేసేసరికి మనకి బ్రైట్గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు, అది కూడా టోటల్గా మనకి కలీ స్టైల్ తీసుకున్నారు. కింద బోర్డర్ మాత్రమే మనకి బాగా హైలైట్ చేశారండి. దీంట్లో పింక్, బ్లూ కలర్ కాంబినేషన్తో పాటు ఎక్కువ మనకి జరీ కూడా మిక్స్ ఉంది. ఇక్కడ డిజైన్ అనేది స్పెషల్గా ఇచ్చారనమాట. మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్, కుందన్ వర్క్, పిటాయ్ వర్క్ ఇచ్చేసి మళ్ళీ ఫ్లవర్ డిజైన్ అగైన్, మళ్ళీ సేమ్ మ్యాంగో డిజైన్, తర్వాత ఇక్కడ మిర్రర్ వర్క్, తర్వాత ఇక్కడంతా కూడా మనకి రిబ్బన్ వర్క్తో డిజైన్ చేస్తారు. కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. మధ్యలో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడం వల్ల ఏంటంటే బోర్డర్ బాగా హైలైట్ అవుతుంది ఈ స్కర్ట్ పార్ట్కి. టోటల్ మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ అండ్ ఓని బ్లౌజ్ ఇలా వస్తుందండి. సేమ్ షిఫాన్ మెటీరియల్ బ్లౌజ్. ఇక్కడ రిబ్బన్ వర్క్ టైప్లో ఏదైతే ఉందో బోర్డర్, ఆ బోర్డర్ యాడ్ చేస్తూ డైమండ్ టైప్లో ఉన్న మిర్రర్ వర్క్ని యాడ్ చేశారు హ్యాండ్స్ పార్ట్లో. ఓని ఏ కలర్ ఇచ్చారు? ఓని సేమ్ కాంట్రాస్ట్ అండి, బార్డర్ కలర్ బ్లూ. బోర్డర్ ఇక్కడ మనకి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. అలాగే కింద కూడా మనకి బోర్డర్లో మిడిల్ పార్ట్ అంతా బ్లూ కలర్ తీసుకున్నారు కదా. సేమ్ ఫ్యాబ్రిక్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్, బ్లూ కలర్ ఉంటుంది. టోటల్ ప్లెయిన్ ఉంటుంది. అలాగే మనకి హ్యాండ్స్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో ఆ డిజైన్ని మనకి టోటల్ 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 4500 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. ప్యూర్ షిఫాన్ మెటీరియల్ 4500 రూపీస్. 4500 రూపీస్కి ఈ హాఫ్ శారీ అవైలబుల్ ఉంది. ఓకే మోహన్ రావు గారు, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి పట్టు శారీస్, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్, అలాగే హాఫ్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.